స్టార్ట్. ఐక్యత యొక్క ఆవశ్యకత ఏమిటి? ప్రియమైన దేవుని వారలారా, ఐక్యత అనగానే మనం చాలాసార్లు వింటున్నటువంటి మాట. మరి ఐక్యత ఎంత గొప్పది అని మనం ఆలోచిస్తే లోకంలో చాలామంది చెప్తూ ఉంటారు, ఏమని అంటే ఐక్యత చాలా గొప్పదండి అని అంటూ ఉంటారు. మరి ఐక్యత కలిగి మనం అంతా ఉండాలి అని అంటూ ఉంటారు. మరి ఎందుకంత గొప్పది ఐక్యత అని అంటే, ఐక్యత కలిగి ఉండటం అనేది చాలా బలాన్ని ఇస్తుంది. అందరూ కలిసి ఐక్యత కలిగి మరి ఏదైనా చెయ్యాలని అనుకుంటున్నప్పుడు అది చాలా గొప్పగా జరుగుతుంది. ఆ పని ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఐక్యతగా చేస్తే అది చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఐక్యత అనేది బలాన్ని ఇస్తుంది. ఐక్యత అనేది మరి వారిలో ఒక కృషిని, పట్టుదలను, ఏదైనా సాధించాలి అనే ఆలోచనను, అభివృద్ధిని, ఎదుగుదలను మరి ఇవన్నీ కూడా ఐక్యత కలిగిస్తూ ఉంటుంది. మరి అందుకే చూడండి, ఏదైనా లోకంలో మన భారతదేశం కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి, ఒక విజయాన్ని సాధించారనుకోండి, ఒక క్రికెట్ ఆడేవారు కానివ్వండి, లేదంటే ఏదైనా కూడా ఒక విజయాన్ని సాధించినప్పుడు వాళ్ళు సాధారణంగా వాళ్ళు చెప్పే మాట ఏంటి? ఇగో ఐక్యతతో భారతదేశానికి విజయాన్ని చేకూర్చారు అని అంటారు. అంటే ఒక విజయాన్ని సాధించాలని అంటే వారిలో ఉండాల్సింది ప్రాముఖ్యంగా ఏంటనంటే ఐక్యత. ఐక్యత ఉంటే ఎలాంటి కష్టమైన పనైనా, ఎలాంటి ఇబ్బందులతో కూడిన పనైనా ఖచ్చితంగా మనం దాన్ని సాధించవచ్చు. అందుకే ఐక్యత కలిగి ఉండాలి అని చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ ఉంటారు. పాఠ్య పుస్తకాల్లో మనం చదువుకొని వచ్చాం చాలామంది. ఏంటి? ఐకమత్యమే మహాబలము అంటారు. ఐకమత్యాన్ని కలిగి ఉంటే మరి అదే చాలా మహాబలంగా మరి ఉంటుంది అని చెప్పి జంతువులు చూపిస్తూ ఉంటారు ఐకమత్యం కలిగి ఉండటానికి. మరి పుస్తకంలో ఒక పాఠం కూడా ఉంటుంది, 4 ఆవులు 1 సింహం పాఠం. మనం చాలాసార్లు చదువుకొనొచ్చు. మరి 4 ఆవులు 1 సింహం, మరి ఆ కథ అందరికీ తెలుసు. అవి ఎప్పుడు కూడా 4 ఆవులు ఎప్పుడు కూడా కలిసే ఉండేవండి. వాటి మధ్య ఎటువంటి విభేదాలు ఉండేవి కాదు. చక్కగా కలిసిమెలిసి అరణ్యంలో తిరుగుతూ చక్కగా వారి జీవనాన్ని కొనసాగించేవారు. మరి ఈ 4 ఆవులను కూడా ఒక సింహం పరిశీలిస్తుంది. ఎప్పుడు ఈ 4 కలిసి ఉంటున్నాయి, తిందామంటే అవటం లేదు, ఎలా వీళ్ళ మధ్య వీళ్ళని ఎలా తినాలి అని చెప్పి ఆ 4 ఆవుల మధ్య ఏం పెట్టేసిందంట? గొడవ పెట్టేసిందంట. చూసావా, నీకంటే ఆ ఆవు చాలా మంచిదంట, ఏదో గొప్పలు చెప్పుకుంటుంది అన్నట్టుగా గొడవలు పెట్టేసింది 4 ఆవుల మధ్య. ఆ గొడవ వల్ల ఏమైపోయింది? ఐక్యత కలిగి ఉండాలని ఆలోచన ఆవులకుంటే ఉన్నాక చక్కగా 4 కలిసి ఉంది. కానీ ఆ గొడవలు పెట్టేయడం, అవి ఆలోచించకపోవడం, ఐక్యతను పోగొట్టుకొని చెరో దిక్కు వెళ్ళిపోయాయి. నీతో నాకెందుకు అని చెప్పి 4 ఆవులు 4 దిక్కులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆ విడిపోవడం వలన ఏమైపోయింది? ఎవరికి బలం వచ్చింది? ఇప్పుడు సింహానికి బలం వచ్చింది. చక్కగా నచ్చినట్లుగా రోజుకొక ఆవును చక్కగా భోజనం చేస్తూ జీవనాన్ని కొనసాగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఐకమత్యంగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా మనం ఎదిరించవచ్చు అని మనం తెలుసుకున్నాం. చూడండి, మన అడవుల్లో కూడా మిగిలిన జంతువులు చూడండి, అవి ఎక్కడికి వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్తూ ఉంటాయి, కలిసికట్టుగానే వెళ్తూ ఉంటాయి. ఏదైనా ఒక గుంట నక్కలు కానీ లేదంటే హైనాలు కానీ ఇవన్నీ కూడా మరి వాటిని తినాలని ఎదురు చూస్తూ ఉంటాయి. అవి అలాగే ఎదురు చూస్తూ ఆ గుంపులో ఏదైతే లేదో, వాటితో ఏదైతే కలిసి లేదో దాని మీద టార్గెట్ చేస్తూ ఉంటాయి. అది ఎప్పుడైతే ఒంటరిగా గుంపు నుండి వేరైపోయిందో, వాటితో కలిసి లేకుండా ఉందో, మరి వాటిని అవి ఈజీగా టార్గెట్ చేసి చంపేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కలిసి ఉండాలి, ఐకమత్యం కలిగి ఉండాలి అని దీన్ని బట్టి మనకు ఎన్నో సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఏదైనా అభివృద్ధి సాధించాలంటే, బలాన్ని కలిగి ఉండాలంటే, అనుకున్న దానిలో మనం సక్సెస్ అవ్వాలని అంటే, గొప్పగా మనం ఎదుగుదల సాధించాలని అంటే మనలో ఉండాల్సింది ఏంటి? ఐక్యత కలిగి ఉండాలి అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది.
మనకి ఈరోజు భారతదేశంలో ఒక వ్యక్తి గురించి మనకు వినే ఉంటాం. ఆయన ఎవరనంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. మరి ఈయన కోసం ఒక ప్రతిమను కూడా కట్టారు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు, దాన్నే ఐక్య ప్రతిమ. మరి మోదీ గారి నాయకత్వంలో మరి 182 అడుగులు ఎత్తు ఉన్న ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ప్రతిమను కట్టడం అనేది జరిగింది. మరి ఎందుకు అతను ప్రతిమను కట్టారు? దానికి ఏమని పేరు పెట్టారు? ఐక్యతా ప్రతిమ అంటారు. దానికి ఏమని పేరు పెట్టారు తెలుసా? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అంటే ఐక్యత ప్రతిమ. మరి ఏంటి అతని యొక్క ప్రతిమని కట్టి అతనికి ఆ పేరు పెట్టవలసిన అవసరం ఏముంది అని అంటే, ఇతను భారతదేశాన్ని ఐక్యపరచడానికి చాలా కృషి చేశాడంట. స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా, భారతదేశానికి ఉప ప్రధానమంత్రిగా, అలాగే హోంమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఆయన చాలా కీలకమైన పాత్రను పోషించారు. మరి ఈయనకున్నటువంటి పేరే ఉక్కు మనిషి అని కూడా అంటారు. మరి ఇతను ప్రతిమని కట్టి ఇతని గురించి అందరూ తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? భారత ప్రభుత్వం ఎందుకు అనుకుంది? అతని కోసం ఒక ప్రతిమను నిలబెట్టవలసిన అవసరం ఏముంది అని అంటే, ఇతను భారతదేశాన్ని సమైక్యపరిచాడు. అనేకమైన సంస్థానాలను, భారతదేశం స్వాతంత్రం రాకముందు రాచరిక వ్యవస్థ అనేది ఉండేది. రాజులు పరిపాలించేవారు, నవాబులు పరిపాలించేవారు. మరి అలాంటి కాలంలో భారతదేశంలో అందరూ కూడా కలిసిపోవాలి, విలీనం కావాలి అని చెప్పి సంస్థానాలను విలీనపరిచాడు. సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలను కానివ్వండి, దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలను కానివ్వండి, అలాగే రాచరికపు వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాంతాలను కానివ్వండి, ఈయన ఏం చేశాడంటే భారతదేశంలోనికి విలీనం పరిచాడు. ఒకే దేశంగా మనమంతా ఉండాలి, మనమంతా భారతదేశంగా పిలువబడాలి, మనమంతా ఒక్కటే అని చెప్పి అంతటిని కూడా ఆయన సమైక్యపరిచాడు. అలా సమైక్యపరిచినటువంటి దాంట్లో ఒక ప్రాంతం ఉంది, అదేంటో తెలుసా? హైదరాబాద్ని మరి ఆయన భారతదేశంలోనికి ఆయన విలీనం చేశాడు. ఎందుకంటే హైదరాబాద్ ఒకప్పుడు వేరేగా ఉండేది. అలా విలీనపరిచిన ప్రాంతాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. ఆయన అంత గొప్పగా ఐక్యతను చాటాడు. ఇగో మనమంతా కలిసి ఉండాలి, మనమంతా కలిసి ఉంటేనే బలంగా ఉంటాం, మనమంతా కలిసి ఉండి ప్రేమను కలిగి మరి అలా ఉంటే మనం గొప్పగా ఎదుగుతాం, మన దేశం అనేక దేశాలలో గొప్పగా కనిపిస్తుంది, మన దేశం మాదిరికరంగా ఉంటుంది అని చెప్పి ఆయన భారతదేశాన్ని ఆయన సమైక్యపరచడం అనేది జరిగింది. అందుకే ఆయన్ను ఈరోజు గొప్ప వ్యక్తిగా భారతదేశం ఆయన్ను కొనియాడుతుంది. అంటే అంత ఐక్యత అనేది అంత గొప్పదని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. మరి దేవుడు ఐక్యతను గురించి దేవుడు ఏం చెప్పాడు? మనుషులు రకరకాలుగా చెప్తూ ఉంటారు, మనుషులుగా ఐక్యత కలిగి ఉండాలి అని చెప్పి, మరి ఆ ఐక్యత కోసం మనం పోరాడాలని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ అవసరాన్ని బట్టి, లేదంటే వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే మరి దేవుడు ఐక్యత గురించి ఏమని చెప్తున్నాడు? మరి ఐక్యత మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఐక్యత కలిగి ఉంటే ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనం ఆలోచించాలి. అందుకే కీర్తన గ్రంథము 133 అధ్యాయము మొదటి వచనం నుంచి చదువు. కీర్తన గ్రంథము 133 అధ్యాయము మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇక్కడ చూడండి ఏమంటున్నారు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అంటే ఐక్యత అనేది మనకి ఏంటి లాభాన్ని చేకూరుస్తుంది? మనకు మేలును చేస్తుంది. ఐక్యత అనేది ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. అలాగే ఐక్యత ఎలా ఉంటుందంట? ఎంత మనోహరము. అంటే ఐక్యత కలిగి ఉంటే, అందరము కలిసి ఉంటే, అందరము ఒక జట్టుగా ఉంటే అది ఎలా ఉంటుందంట? ఎంతో మనోహరంగా ఉంటుంది, అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది.
ఆ ఐక్యత కలిగి ఉన్నటువంటి వారు ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, మరి ఎంతో బలంగా ఉంటారు అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. అంటే చూడండి, లోకంలో మన కుటుంబాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, వీళ్ళందరూ ఐక్యత కలిగి ఉన్నారనుకో, ఆ కుటుంబం చూడటానికి ఎంత బాగుంటుంది. అంతేగాని భార్య ఒక మాట అంటే భర్త ఒక మాట అని, భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అని, ఎప్పుడూ ఆలోచనల్లో ఎప్పుడూ కూడా కలిసికట్టుగా లేకుండా, ఎప్పుడూ కూడా విభేదాలతో, కలహాలతో, మరి విరోధమైన ఆలోచనలతో గొడవలాడుకుంటూ మరి ఆ కుటుంబం ఉన్నదనుకోండి, మరి తల్లిదండ్రుల ఆలోచనలతో మరి పిల్లలు ఏకీభవించకుండా, ఎప్పుడు ఒకరికొకరికి ప్రేమలు లేకుండా, ఒకరికొకరు ఎప్పుడు కూడా సహించుకోకుండా ఎప్పుడు కూడా ఇలా ఉన్నారనుకోండి, ఆ కుటుంబాన్ని చూస్తే మనకి ఏమనిపిస్తూ ఉంటుంది చెప్పండి, ఆలోచించండి. ఆ కుటుంబాన్ని చూస్తే ఏంటంటే ఎప్పుడు కుటుంబంలో ఐక్యత ఉండదు, ఎప్పుడు దేనికి వాళ్ళు ప్రేమగా కలిసి దేనికి కూడా ఉండరు అని అనిపిస్తుందా, అనిపించదా? అనిపిస్తూ ఉంటుంది. అదే ఆ కుటుంబం అంతా కలిసి ఐక్యత కలిగి అన్ని విషయాల్లో ప్రేమగా ఉంటూ ఏ పని చేయాలనుకున్నా కలిసికట్టుగా చేస్తూ ఆ కుటుంబం అంతా ఉందనుకో, ప్రతి దానికి కూడా కలిసి ఒక జట్టుగా ఉందనుకోండి, ఆ కుటుంబాన్ని చూస్తే మనకి ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది. మరి దేవుడు అదే చెప్తున్నాడు, ఎంత ఆనందంగా ఉంటుంది. అలా ఉన్న కుటుంబం ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏమైనా లోటు ఉంటుందో చెప్పండి. ఇప్పుడు భర్త చెప్పిన మాట భార్య వినలేదు అనుకోండి, భర్త ఏమంటాడు, ఎప్పుడు కూడా నాకు సఖ్యత కలిగి ఉండవు, నీకెందుకు నేను చూడాలి అని చెప్పి మొత్తం భార్య భర్తల మధ్య శాంతి ఉండదు, సంతోషం ఉండదు. ప్రతి చిన్నదానికి గొడవ, ప్రతి చిన్నదానికి అల్లర, ప్రతి చిన్నదానికి మనశ్శాంతి లేకుండా ఉంటే ఆ కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం అనేది ఉండదు. ఎప్పుడు ఇబ్బందులతోని, కరువులతోని, అంతే కదండి. ఏదైనా కలిసికట్టుగా ఉంటే వారి కుటుంబం అభివృద్ధి చెందుతుంది, వారి కుటుంబం ఆనందంగా ఉంటుంది. అది 5 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 15 మంది ఉన్నా, ఉమ్మడి కుటుంబమైనా ఏదైనా కూడా ఎప్పుడు కూడా అది కలిసికట్టుగా ఉందనుకోండి, ఎంతమంది ఉన్నా కూడా ఐక్యత కలిగి ఉన్నారనుకోండి, ఉన్న దాంట్లోనే చాలా సంతోషంగా ఉంటారు, ఉన్న దాంట్లోనే చాలా ఆనందంగా, వారికి ఇబ్బందులు ఉండవు. ఇబ్బందులు ఉన్నా కూడా ఆ యొక్క ప్రేమలో, ఆ ఐక్యతలో, ఆ యొక్క సంతోషంలో అవన్నీ కూడా పట్టించుకోరు. కాబట్టి ఎంత గొప్పగా ఉంటుంది అది. అలాగే దేవుడు చెప్తున్నాడు, మీరంతా కూడా సహోదరులుగా మీరంతా కూడా ఎలా ఉండాలో తెలుసా? ఐక్యత కలిగి ఉండాలి, కలిసి ఉండాలి. కలిసి ఉంటే చాలా బలంగా మీరు మరి సంఘంలో చాలా గొప్పగా అభివృద్ధి చెందడంలో గొప్ప మంచి పాత్రను మీరు పోషించే వారంగా ఉంటారు. అదే ఒకరంటే ఒకరు పడలేని స్థితిలో ఉన్నారనుకోండి, ఒకరి మాట ఒకరు వినలేని స్థితిలో ఉన్నారనుకోండి, ఒకరంటే ఒకరికి ప్రేమ లేని స్థితిలో ఉన్నామనుకోండి, ఒకరు చెప్పింది మనం వింటామా చెప్పండి? నువ్వు చెప్తే నేను చేయడం ఏంటి అనుకుంటాం, అంతేనా? ప్రేమ కలిగి ఉంటే ఎవరు ఏం చెప్పినా ఐక్యత కలిగి ఉండాలి కదా, ఇది దేవుని పని కదా అనే ఆలోచన మనకు ఉందనుకో, మనం చక్కగా అది ఏ పని అయినా కూడా కలిసికట్టుగా మనం చేసుకుంటాం. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఐక్యత కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు. మరి అది ఎలా ఉంటుంది? ఐక్యత కలిగి ఉంటే ఎలా ఉంటుందంట కూడా చెప్తున్నాడు దేవుడు. ఐక్యత కలిగి ఉంటే అది ఎంత బాగుంటుందని అంటూ, అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. చూడండి, దేవుడు కూడా మీరు ఐక్యత కలిగి ఉండాలని చెప్తూ, ఐక్యత కలిగి ఉంటే ఎలా ఉంటుంది ఉదాహరణ చెప్పాలి కదండి. ఐక్యత కలిగి ఉంటే ఎలా ఉంటుందని అంటే, మనకు లోకంలో అయితే జంతువులనో, చీమలనో, గొంగళ పురుగులనో, గొంగళ పురుగు అంట రోడ్డు దాటడానికి చాలా కష్టపడుతుందండి. ఒక స్టోరీ, గొంగళ పురుగు అంటే రోడ్డు దాటడానికి చాలా కష్టపడుతుందండి. ఇప్పుడు గొంగళ పురుగులన్నీ ఆలోచించి మనం అంతా ఐక్యతగా కలిసి మనం అంత జట్టుగా వెళ్ళామనుకో, ఇప్పుడు ఒకరి మీద ఒకరు చూడండి ఎలాగ వెళ్ళిపోతున్న గొంగళ పురుగులు అన్నీ ఒకే దగ్గర గుంపు కూడా ఉంటాయి. ఒకరి మీద ఒకరు పడుకుంటూ అలా స్పీడ్గా రోడ్డు దాటేస్తారు. ఇప్పుడు దానివల్ల అవి ఏమైంది, ఒక్కదానిగా వెళ్ళింది అనుకో, అది రోడ్డు దాటడానికి చాలా టైం పడుతుంది. కానీ అవన్నీ గుంపుగా వెళ్ళి ఒక రౌండ్గా అవి అయిపోయి ఒకదాని మీద ఒకటి అలా వెళ్ళటం వలన అవి వచ్చే ప్రమాదాన్ని కూడా అవి ఆ రోడ్డు దాటినప్పుడు ఏదైనా ఒక బైకో లేదంటే ఒక కారు ఏదో వచ్చి మట్టిస్తే అనుకో చనిపోతాయి కదా. అవి చక్కగా ఆలోచించి మనం అందరం కలిసి ఇలా వెళ్దాము,
స్పీడ్గా మన వేగాన్ని పెంచుకోవచ్చు అని చెప్పి ఆ విధంగా ఆలోచించి ఆ విధంగా చేసి చూడండి. ఒక గొంగళ పురుగు ఏ విధంగా ఆలోచించింది. ఇంకా ఐక్యత అన్నప్పుడు మనకు లోకంలో ఇవన్నీ కనిపిస్తాయి. దేవుడు కూడా చెప్తున్నాడు, ఏంటి మీరు ఐక్యత కలిగి ఉండాలని చెప్తూ ఐక్యతగా ఉండటానికి దేవుడు కూడా సహాయం చేస్తున్నాడంట. యోహాను సువార్తలో ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై. ఇక్కడ ఏమంటున్నారండి చూడండి. అందరూ జాగ్రత్తగా చదవాలి, ఎవరు పడుకోవద్దు, ఎవరు వేరే రకంగా ఆలోచించకండి, వాక్యాన్ని మాత్రమే ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నారు, కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత, అంటే సమాధానం అనేది ఏంటండి? బంధం. ప్రేమ అనేది ఒక బంధం, సహించడం అనేది దాని ద్వారా ఒక బంధం ఏర్పడుతుంది. అలాగే సమాధాన పడడం వల్ల కూడా ఏమవుతుంది? బంధం అనేది ఏర్పడుతుంది. అలాగే అంటున్నారు, సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట యందు. అంటే ఆత్మ ఏం కలిగిస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం కలిగిస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం కలిగిస్తున్నాడు? ఐక్యతను కలిగిస్తున్నాడు. అంటే ఐక్యత ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలన ఐక్యత కలుగుతుంది. దేవుని మాటల వల్లనే ఐక్యత కలుగుతుంది. లేదా మనుషుల వలన ఐక్యత కలగదు. ఐక్యత కలుగుతుందని అంటే, ఐక్యత కలిగి ఉంటున్నామని అంటే అది ఎవరి యొద్ద నుండి వచ్చిందో తెలుసా? దేవుని యొద్ద నుండి వచ్చింది. అంతే కదండి. దేవుడే మన అందరిని ఇలాగ ఐక్యపరిచాడు. ఇప్పుడు ఎవరెవరో ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు మనం అంతా కూడా అంతేనా? ఎవరెవరో ఎక్కడో ఏదో ప్రాంతంలో పుట్టాం, ఏదో ప్రాంతంలో ఉండవలసిన వారం యేసుక్రీస్తు ద్వారా మనం అందరం కూడా సంఘంలోనికి వచ్చాం. ఆయన రక్తంలో కడగబడ్డాం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని మనందరికీ అనుగ్రహించి మనల్ని ఒక కుటుంబంగా, మనం అంతా ఎవరము, మనకు వేరు వేరు కుటుంబాలు ఉండుండొచ్చు, అంతేనా? మనకి వేరు వేరు కుటుంబాలు ఉండుండొచ్చు, కానీ మనం అంతా ఎవరో దేవుని దృష్టిలో ఒకే కుటుంబం. సంఘం అంటే అర్థం ఏంటి? ఒక్కటే. మన శరీరాలుగా వేరుగా ఉండొచ్చు, మనం గేట్ దాటిన తర్వాత ఎవరిల్లు వారిదై ఉండొచ్చు, మన ఆలోచనలు వేరేగా ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని అందరిని ఎలా ఉండమంటున్నాడు? ఒక కుటుంబముగా. ఒక కుటుంబంలో చెల్లి ఎలా ఉంటుంది, కుటుంబంలో అక్క ఎలా ఉంటుంది, ఒక కుటుంబంలో తల్లి ఎలా ఉంటుంది, ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఎలా ఉంటారు. చూడండి, కుటుంబం అన్నప్పుడు మనలో ఏమైనా కుటుంబంలో ఏమైనా వచ్చినప్పుడు మనం దాన్ని పెద్దగా పట్టించుకుంటామా చెప్పండి? పట్టించుకోం. కోపంలో వేడితో ఏవేవో తిట్టేసుకున్నా, ఏవేవో అనేసుకున్నా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, లేదంటే ఒక రోజు 2 రోజుల తర్వాత ఏమైపోతుంది? నా చెల్లి కదా అన్న ఆలోచన వస్తుందా రాదా? ఏంటే చెల్లి అలా అన్నావు అని సరే కోపంలో 2 అన్నా, చెల్లి రా చెల్లి భోంచేద్దాం అని అంటామా అనమా? అంటాం. తల్లి ఏదో మాట 2 దెబ్బలు వేసేసినా ఏమంటది? రా భోంచేద్దాం, దా కలిసి కూర్చో అని మళ్ళీ మంచిగా కలిసిపోతారు, ఏమి తెలియనట్టే. అదేంటి శుభ్రంగా జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు కదా, అదేంటి శుభ్రంగా చీపురు కట్టుతో బాధేసింది కదా, అదేంటి శుభ్రంగా ఇన్ని మాట్లాడుకున్నారు, అదేంటి ఎలా కలిసిపోయారు. అదే కదా కుటుంబం అంటే. ఎవరు కుటుంబం అంటే పెద్ద ఏదో పొడిచేసుకున్నాం, పెద్ద ఏదో చేసేసుకున్నాం అన్నట్టుగా ఎవరు ఉండరు. ఎన్ని కొట్టినా చూడండి, ఎవరైనా భార్య భర్తలు గొడవైనప్పుడు శుభ్రంగా ఈడ్చేసుకొని కొట్టేసుకుంటారు. 3వ పంచాయతీకి వస్తాడు, అంతేనా? ఆ 3వ పంచాయతీకి వచ్చి భర్తను ఏదో అంటాడు, ఆవిడ భార్య అంటది, నువ్వేంట ఈ మధ్యలో భార్య భర్తలను ఏదో కొట్టుకుంటుంటే నీకేంటి మధ్యలో బాధ? రేపో మాకు మేము కలిసిపోతాం, ఈ అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసిపోతాం, నీకేంటి మధ్యలో కంగారు, నువ్వెందుకు అలాగ అయిపోతున్నావు, మీ ఇంట్లో గొడవలు లేవా అని ఉంటుంది వచ్చి. అయిపోయిందంటే ఎంత కొట్టుకున్నారని వాళ్ళు వదిలేయడమే, అంతే. కాబట్టి అంటే కుటుంబం యొక్క బంధం ఆ విధంగా ఉంటుంది. మరి దేవుడి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏమన్నాడు? కుటుంబంగానే అన్నాడు కదా. శరీరం అన్నాడు, కుటుంబం అన్నాడు. అంటే అంత ఐక్యత కలిగి మనం ఉండాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఐక్యతను ఎవరు కలిగిస్తున్నారంటే ఐక్యత మనుషుల వల్ల వచ్చేది కాదు, దేవుడు తన వాక్యము ద్వారా మనకు కలిగిస్తున్నాడు. కాబట్టి ఐక్యత కలిగి మనం ఉండాలి. ఇప్పుడు మనలో ఐక్యత లేదంటే మనం ఏం పొందుకోవట్లేదని? దేవుడిచ్చేదాన్ని మనం పొందుకోవట్లేదని అర్థం. దేవుడిచ్చేదాన్ని ఐక్యత మనం పొందుకోకపోతే ఏం జరుగుతుందో అది కూడా మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఐక్యతను కాపాడుకునేట యందు
శ్రద్ధ కలిగి ఉండాలి. చూడండి, కలిసి ఉండడానికి శ్రద్ధ కలిగి ఉండాలా? మనం ఎప్పుడైనా ఆలోచించామని చెప్పండి, ఏట్లో మనకి శ్రద్ధ ఉంటుంది? గొడవలు ఎక్స్టెండ్ చేయడంలో మనకి శ్రద్ధ ఉంటుంది, అంతేనా? అంటే ఏదైనా గొడవ పడ్డాం అనుకో, లేదు మనం మాట్లాడకూడదు, వాళ్ళు వచ్చినంత వరకు మనం మాట్లాడకూడదు, వాళ్ళు తగ్గినంత వరకు మనం తగ్గకూడదు. అంటే దేంట్లో శ్రద్ధ? అంటే పట్టుదల, శ్రద్ధ. నేను ఇలాగే ఉంటానని శ్రద్ధ, నేను ఇదే చేస్తానని శ్రద్ధ. అందుకని మనం అలాగే వస్తువులను అనుకోండి, ఒక బంగారం అనుకోండి, బంగారం ఎంత శ్రద్ధగా మనం కాపాడుకుంటాం, అంతేనా? బంగారం ఎంత శ్రద్ధగా కాపాడుకుంటే ఎక్కడ పెడితే అక్కడ విసిరేస్తామేంటి? లేదు, చక్కగా లాకర్లో పెట్టుకుంటాం. ఏదైనా విలువైన వస్తువుల్ని శ్రద్ధగా కాపాడుకుంటాం. అలాగే మరి వాటినే శ్రద్ధగా కాపాడుకుంటున్నప్పుడు అసలు దేవుడు దేని శ్రద్ధగా కాపాడుకోమంటున్నాడు? ఐక్యతను శ్రద్ధగా కాపాడుకోమంటున్నాడు. దేవుడిచ్చిన ఐక్యతను మనం శ్రద్ధగా కాపాడుకోవాలి, ఐక్యతను కలిగి ఉండాలి. మరి ఐక్యతను పాడు చేసే విధంగా ఏం చేయొచ్చా? ఎందుకంటే ఐక్యతను ఇస్తుంది ఎవరు? ఐక్యతగా ఉండాలని కోరుకుంటుంది ఎవరు? దేవుడు. దేవుడిచ్చిన ఐక్యతను పాడు చేస్తామనుకో, ఎలా పాడు చేస్తాం? మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా. చూడండి, అందరూ కలిసి ఉంటే కొంతమందికి నచ్చదు. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే కొంతమందికి నచ్చదు. నచ్చకుండా వాళ్ళకి ఎలా అనుకుంటారంటే, ఏంటి ఎప్పుడు వాళ్ళతోనే కలిసి ఉంటాము, మాతో కలిసి ఉండవా అంటే అలాంటి ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మధ్య ఏదో ఒక మాట మాట్లాడేద్దాం, వారి మధ్య ఉన్నటువంటి చక్కగా ఐక్యతగా పనిచేస్తున్నారు కదా, ఐక్యతగా ఉంటున్నారు కదా, వీళ్ళలో ఏదైనా మనం ఐక్యతను పాడు చేసేద్దాం. లేదంటే కుటుంబం ఐక్యతగా ఉంది కాబట్టి ఆ కుటుంబాన్ని మాటల ద్వారా విరగొట్టేద్దాం, మాటల ద్వారా కుటుంబంలో ఒకరి మీద ఒక సఖ్యత లేకుండా చేసేద్దాం. అంటే ఇలాంటి ఆలోచనలు మనం ఎప్పుడూ కూడా చేయకూడదు. ఎందుకంటే ఐక్యతను పాడు చేసామనుకో, దేవుని పని మనం పాడు చేస్తున్నట్టేనా? దేవుడి పని మనం పాడు చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాను అంటున్నాడు? మనల్ని పాడు చేస్తాను అంటున్నాడు. కాబట్టి మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా మనం ఎప్పుడూ కూడా సహోదరుల మధ్య కానీ, కుటుంబం మధ్య కానీ, ఇద్దరి మధ్య కానీ, ఎప్పుడూ కూడా సంఘం మధ్య కానీ ఎప్పుడూ కూడా విభేదాలు, వేర్పాటువాదం అనేది ఎప్పుడూ కూడా మనం చేయకూడదు. అలా చేస్తున్నామనంటే సంఘం దగ్గర నుండి ఒకరు మనకు దూరం అవుతున్నారు, సంఘం నుండి ఒకరు దూరం అవుతున్నారని అంటే అది శిక్ష కాదు? ఆలోచించండి. ఒక ఆత్మ గురించి ఆత్మను రక్షించడానికి ఎంతగా కష్టపడుతున్నారు. అలాంటప్పుడు ఒక మాట ద్వారా ఆ కుటుంబం కానీ, లేదంటే ఆ వ్యక్తి కానీ సంఘానికి దూరం అయిపోయారు అనుకో, లేదంటే వాళ్ళ ఐక్యత అనేది పాడైపోయింది అనుకో, ఆ వ్యక్తి మీద విభేదాలు కలిగి ఉన్నారనుకో, ప్రేమ అనేది పోయిందనుకో, అప్పుడు ఎలా ఉంటుందా పరిస్థితి? ఇంకా ఐక్యత కలిగి ఉండగలరా? కలిసి ఉండగలరా? వాళ్ళు కలిసి ఉండలేరు. మనసు చాలా చెడ్డది కదండి. మనం దాన్ని తీసేద్దాము, ఆ చెడుని తీసేద్దాము, లేదంటే ఆలోచన తీసేద్దామన్నా కూడా అది ఒప్పుకోదు. చాలా కష్టం, అది మర్చిపోవడానికి చాలా టైం పడుతుంది. మరి అది అలా మనసులో పడిపోయిందని అంటే దానికి కారణం ఏంటి? మన మాట. కాబట్టి దేవుడు అదే చెప్తున్నాడు, శ్రద్ధ కలిగి మనం ఉండాలి. దేని విషయంలో? ఐక్యతను కాపాడుకోవటం. మరి ఏం చేయాలి? శ్రద్ధ కలిగి ఉండడం అంటే ఏం చేయాలి? ఎలాగంటే ఐక్యతను కాపాడుకోవాలి? నాకు తెలియటం లేదు. నేను ఎంత కలిసి ఉందాం అనుకున్నా కూడా మరి మాలో ఆ విభేదాలు వస్తున్నాయి, మాలో ఆ కలహాలు వస్తున్నాయి, మేము కలిసి ఉండలేకపోతున్నాం, మేము కలిసి పనిచేయలేకపోతున్నాం. ఇవన్నీ కూడా మేము దాన్ని అధిగమించాలి అంటే దేవుడు దానికి కూడా చెప్తున్నాడు. ఏంటి అని ముందుకు వెళ్ళి ఆలోచిస్తే చూడండి, శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఇంకా ఏమంటున్నాడు? మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. కాబట్టి ఆ శ్రద్ధను, ఆ యొక్క ఐక్యతను కాపాడుకోవటంలో శ్రద్ధ వహించడం అంటే ఏం చేయాలనంట? అవి మనం ఆ ఐక్యతను కాపాడుకోవాలని అంటే 3 కలిగి ఉండాలంటే ఏంటవి? చూడండి, సహించుచు, ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. సహిస్తే ఏమవుతుంది? మనం ఐక్యత కలిగి ఉంటామా లేదా? సహిస్తే అంట ఉంటామంట. ఇంకా ఏమంటున్నారు? దీర్ఘశాంతంతో సంపూర్ణ వినయంతో. వినయం అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఏముండాలంటే ముందు సహనం ఉండాలి, 2 వినయం ఉండాలి, 3 సాత్వికము. 3 చిట్కాలు అంటారు కదా, 3 సూత్రాలు. దేవుడు కూడా
ఐక్యతను కాపాడుకోవడానికి 3 సూత్రాలు చెప్తున్నాడు ఇక్కడ. ఏంటా సూత్రాలు? సహించుకోవాలి, ఇంకా వినయం కలిగి ఉండాలి, ఇంకా సాత్వికము కలిగి ఉండాలి అంటున్నాడు. ఈ 3 ఉన్నాయనుకో మనం సహించుకుంటామా లేదా, మనం ఐక్యత కలిగి ఉంటామా లేదా? ఈ 3 ఉంటే ఖచ్చితంగా మనం ఏం కలిగి ఉంటాము? ఐక్యతను కలిగి ఉంటాము. అంటే ఐక్యత అనేది ఎవరు ఐక్యత కలిగిస్తున్నాడు మనల్లో? దేవుడు ఐక్యత కలిగిస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే ఐక్యతను కాపాడుకోవటంలో మనం ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ. అమ్మో, నేను ఎవరితో ఏమైనా విభేదాలు కలిగి ఉన్నానేమో, మా మధ్య ఐక్యత పోతుందేమో, కాబట్టి నేను వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా యొక్క విభేదాన్ని తీసేసుకోవాలని కలిగి అని శ్రద్ధ కలిగి ఉండాలంటున్నారు. మరి ఇంకా ఏమంటున్నారు? ఇవన్నీ 3 లక్షణాలు మనం కలిగి ఉండాలని ఇక్కడ చెప్తున్నారు. మరి ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరం, ఎంత గొప్పగా ఉంటుందని మరలా కీర్తన గ్రంథం 133కి వచ్చాయని చూడండి. కీర్తన గ్రంథం 133:2 సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని అంటూ, అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఐక్యత యొక్క గొప్పతనం కానివ్వండి, ఐక్యత యొక్క మనోహరాన్ని తెలియచేయటానికి దేవుడు ఒక ఉదాహరణ ఇక్కడ చెప్తున్నాడు. అది ఎంత గొప్పగా ఉంటుందంటే, పరిమళ తైలం అది ఎక్కడి నుండి? అహరోను తల మీదుగా పోయబడి గడ్డం మీద కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము. ఈ పరిమళ తైలం అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే అహరోను గురించి ఇక్కడ చెప్తున్నారు. అంతేనా? అహరోను పరిమళ తైలం. మరి ఎందుకు అహరోను అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు అని అంటే, అహరోను ఎవరండి? ఆయన మోషే గారి యొక్క అన్నయ్య. ఇంకెవరు? ప్రధాన యాజకుడు. అహరోను ఎవరు? యాజకులు వేరు, ప్రధాన యాజకులు వేరు. మనందరికీ తెలుసు కదా. ప్రధాన యాజకులు వేరు, యాజకులు వేరు. లేవీల్లో ఉన్న వాళ్ళు, లేవీ సంతానం అందరూ యాజకులు కావచ్చు, కానీ ప్రధాన యాజకులు కేవలం అహరోను గారి యొక్క, మోషే గారి యొక్క, అహరోను గారి యొక్క సంతానం వారు మాత్రమే ప్రధాన యాజకులు కావాలి. లేవీ సంతానంలో ఉన్న వాళ్ళు యాజకులుగా ఉండొచ్చు. అందరికీ ప్రధాన యాజకులు ఉండే అర్హత దేవుడు వారికి ఇవ్వలేదు. అయితే ఆ ప్రధాన యాజకుడి గురించి ఇక్కడ చెప్తూ, అహరోను గురించి ఇక్కడ చెప్తూ ఇక్కడ ఏమంటున్నారు? పరిమళ తైలము, అతను తల మీదుగా పోయబడిన పరిమళ తైలము అని అంటున్నాడు. అంటే మరి ప్రధాన యాజకుడిని అభిషేకించడానికి పరిమళ తైలం అని ఇక్కడ ఎందుకు వాడుతున్నారంటే, ప్రధాన యాజకుడిని అభిషేకం అనేది దేనితో చేసేవారు? పరిమళ తైలంతోనే చేసేవారు. పరిమళ తైలం, ఈ పరిమళ తైలాన్ని తయారు చేయడానికి కూడా దేవుడు కొన్ని మెజర్మెంట్స్ చెప్పాడు. కొన్ని మీరు పరిమళ తైలాన్ని ఎవరితో పెడితే వారికి మీరు వాడకూడదు, పరిమళ తైలాన్ని మీకు సొంతంగా మీరు తయారు చేయకూడదు అని చెప్పి నిర్గమాకాండం చదవండి ఒకసారి. నిర్గమాకాండం 30వ అధ్యాయము 22వ వచనం. నిర్గమాకాండం 30వ అధ్యాయము 22వ వచనం. నేను చదివేస్తాను స్పీడ్గా. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములో పరిశుద్ధ సంబంధమైన తొలము చొప్పున అచ్చమైన గోపరసము 500 తొలములను, సుగంధముల లవంగి పట్ట సగము అనగా 250 తొలముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తొలముల ఎత్తును, లవంగి పట్ట 500 తొలములను, ఒలివ నూనె సంభారమును 3 పళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. చూడండి, ప్రతిష్టాభిషేక తైలము అంటున్నాడు. దేనికోసం? దేవుని కొరకు ప్రతిష్టం చేయబడుతున్నాడు. ఎవరు? అహరోను ప్రధాన యాజకుడుగా. ఆ తైలం దీంతో చేయాలి అని చెప్పి దేన్ని ఎంత వాడాలి? నిమ్మగడ్డి వాడాలని చెప్తున్నాడు, అలాగే లవంగి పట్ట వాడాలని చెప్తున్నాడు. దేవుడు ఇవన్నీ కూడా దేవుడు చెప్తూ ఇక్కడ ఏమంటున్నారు? 27వ వచనం చూడండి. బల్లను 26 ఆ తైలంతో నీవు సాక్షపు గుడారమును, సాక్షపు మందసమును, బల్లను, దాని ఉపకరణలన్నింటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణలన్నింటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును,
దాని ఉపకరణలన్నింటినీ అన్నింటినీ గంగాళమును దాని పీఠమును అభిషేకించి, ఇవన్నీ ఇక్కడ చెప్తూ 30, మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండినట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. చూడండి, అంటే అహరోనును అలాగే అతని కుమారులను, అంటే ప్రధాన యాజకుడిని అభిషేకించే ఒక పరిమళ తైలము. ఇది మనుషులు ఎవరు కూడా చేయలేనిది, మనుషులు ఎవరు కూడా చేసుకోకూడదని చెప్తున్నాడు. చూడండి 32వ వచనంలో దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, 32వ వచనంలో దానిని నర శరీరం మీద పోయకూడదు, దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనా కూడా చేయకూడదు, అది ప్రతిష్టమైనది, అది మీకు ప్రతిష్టమైనదిగా ఉండవలెను. దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దాన్ని పోయివాడును తన ప్రజల్లో నుండి కొట్టివేయబడవలనని చెప్పుము. చూడండి, ఆ పరిమళ తైలాన్ని మరి మేము కూడా చేసుకుంటాము, చాలా సుగంధంగా మంచి వాసన వస్తుంది అని చెప్పి ఇశ్రాయేల్లో ఎవరు కూడా దాన్ని చేసుకోకూడదు. ఏ నర శరీరం మీద కూడా దాన్ని పోయకూడదు. ఒకవేళ పోస్తే ఏమంటున్నాడు, వాడిని ఇశ్రాయేలు నుండి నేను కొట్టివేస్తాను. అంటే అంత ప్రత్యేకమైనదా తైలం, అంత ప్రత్యేకమైనదా పరిమళ తైలం. ఎందుకు అంత ప్రత్యేకమైనది అంటే స్వయంగా దేవుడి చేత చేయబడుతున్నటువంటి తైలం, అంతేనా? అంత ప్రత్యేకమైనది, అంత పరిమళం కలిగిన ఎవ్వరూ కూడా దాన్ని వాడకూడదు. కేవలం ప్రధాన యాజకుడు ఆ వస్తువులకు మాత్రమే దాన్ని ఉపయోగించాలి. అంటే స్వయంగా దేవుని చేత ఇవ్వబడింది. అది మనకి ఇక్కడ ఏ పాయింట్ మనం తీసుకోవాలో తెలుసా? స్వయంగా దేవుడి చేత మనుషులకు ఇవ్వబడింది, ఒక ప్రత్యేకమైనది. మరి అలాంటి తైలంతో పోలిస్తున్నాడు. ఇప్పుడు ఐక్యత కూడా ఎవరిస్తున్నారు? మనం ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం, ఏమని చదువుకున్నాం? ఆత్మ కలిగించు ఐక్యత. అంటే అక్కడ కూడా ఏమంటున్నాడు, ఆ సుగంధ తైలం అంత పరిమళంగా ఉంటుందని తీసుకోవాలి. అంటే సహోదరుల ఐక్యత కలిగి ఉంటే అంత పరిమళంగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. చూడండి, మన పరిమళ వాసన వచ్చింది అనుకోండి, మనకి ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదో కుళ్ళుకొంపు వచ్చింది అనుకోండి, అక్కడ ఉంటామో మనం చెప్పండి? ఉండవు. ఏదైనా ఒక పరిమళ వాసన వచ్చినప్పుడు అక్కడ ఉండాలనిపిస్తుంది, ఆ వాసన పీల్చాలనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంది అనిపిస్తూ ఉంటుంది. అంటే అంత మనసుకి అంత బాగుంటుంది, చూడటానికి అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే దేవుడి చేత, స్వయంగా దేవుడి చేతే ఇవ్వబడినటువంటి నియమింపబడినటువంటి ఒక తైలముగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఒక పరిమళ తైలం ఏ విధంగా మనకు ఆ విధంగా అనిపిస్తుందో, ఇక్కడ ఐక్యత కలిగి ఉన్నా కూడా, సహోదరుల ఐక్యత కలిగి ఉన్నా కూడా అంత గొప్పగా. ఎందుకంటే ఇది దేవుడి నుండి వచ్చింది, దేవుడు మనల్ని ఐక్యతగా ఉండాలని కోరుకుంటున్నాడు, అంత గొప్పగా ఉంటుందని చెప్పి ఇక్కడ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆ మాట చదివింది, అది తల మీద పోయబడి కీర్తన అహరోను ఘటం మీదుగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలమ వలె ఉన్నాడు. అక్కడ వేస్తే మొత్తం కింద వరకు కారుతున్నట్టు, అంగీలంచు వరకు. అంటే అంత సమృద్ధిగా ఉంటుందా? అంత సమృద్ధిగా పోయాలా? అంత సమృద్ధిగా ఉంటుంది. అంటే ఐక్యతగా ఉంటే అంత సమృద్ధి కలిగి ఉంటాము. ఇప్పుడు చూడండి, సంఘంలో ఎవరు అందరూ ఐక్యతగా ఉన్నారనుకోండి, ఒకరు కష్టం వచ్చినప్పుడు ఒకరు ఆదుకుంటున్నారా లేదా? ఒకరు బాధలు ఉన్నప్పుడు వాళ్ళు ఓదారుస్తున్నారా లేదా? అంటే వాళ్ళలో ఏమైనా లోటు ఉంటుందా? వాళ్ళలో ఏం లోటు ఉండదు. అది ఒంటరిగా ఉన్నారనుకోండి, వాళ్ళకు ఆ ఒంటరితనంలో ఎంతో కష్టంగా ఉంటారు, ఎంతో బాధపడుతూ ఉంటారు. కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి బలం ఏమున్నా లేకపోయినా అందరూ ఉన్నాము, అందరూ కలిసి ఉన్నామని ఆనందం ఉంటుందా? ఉంటుందా? ఉంటుందండి. అంటే ఏమున్నా లేకపోయినా మా సహోదరులు ఐక్యత కలిగి ఉన్న మేమంతా కూడా దేవుళ్ళు ఐక్యతగా మేము నడుస్తున్నాం అనే ఒక ఆనందం, సంతోషం మనకు సమృద్ధిగా ఉన్నంత ఆనందంగా ఉంటుంది. ఏమున్నా లేకపోయినా అంత సమృద్ధిగా ఉన్నప్పుడు కలిగే సంతోషం ఏమంటే ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఉంటుంది. చూడండి, ఒకసారి మనకు కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా మన సంఘానికి వచ్చినప్పుడు అందరిని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి? కానీ సంఘం దగ్గరికి వచ్చేసరికి మనం అంతా కలిసి ఎలా ఉండేటప్పటికి మనకి ఏమనిపిస్తూ ఉంటుంది? అందరినీ చూడగానే అదే 4-5 రోజులు హాస్పిటల్లో ఉండండి, అది ఎలా అనిపిస్తూ ఉంటుంది? లేదంటే సంఘానికి రాకుండా ఉండండి, ఎలా అనిపిస్తూ ఉంటుంది? అందరితో ఉండాలనిపిస్తూ ఉంటుంది, అందరితో కలిసి పని చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. చూడండి, సెమినార్కి వెళ్ళి వచ్చిన ఒక వారం రోజుల వరకు కూడా అదే మత్తులో ఉంటుంటాం. ఉదయాన్నే టిఫిన్ రెడీ అయిపోతున్నట్టుగా అవే కళ్ళలో వస్తూ ఉంటుంటాయి,
వెంటనే పని చెప్తున్నట్టుగా, డాడీ దిగుతున్నట్లుగా, ఇక ఆ ఇసుక బస్తం మోసేయండి, ఇటుకలు మోసేయండి అన్నట్టుగా చాలాసార్లు మళ్ళీ ఇంటి వాతావరణానికి అలవాటు పడడానికి చాలా రోజులు పడతారు. ఎందుకు? అక్కడ అంతా కలిసి ఉన్నాం. అప్పుడు అప్పులు గుర్తురావు, ఇంట్లో గుర్తురాదు కదండి, ఇంటర్వ్యూ గుర్తురాదు, కరెంటు బిల్లు గుర్తురాదు, స్కూల్ కూడా గుర్తురాదు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది, ఇన్ని రోజులైందా స్కూల్కి వెళ్ళి, ఇన్ని రోజులైందా కాలేజ్కి వెళ్ళి. అంటే చూడండి, ఐక్యతగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, కలిసి ఉన్నప్పుడు, అందరితో ఉన్నప్పుడు. అంటే ఏమున్నా లేకపోయినా ఏదో ఉన్నట్టుగా, అన్నీ ఉన్నాయి అన్నట్టుగా, హ్యాపీగా సంతోషంగా, ఎన్ని ఒళ్ళినప్పుడున్నా, ఎంత లెగలేని పరిస్థితుల్లో ఉన్నా, నడుము జారిపోతున్నా మళ్ళీ మూటిచ్చని మోసేస్తాం అందులో. అంటే ఆనందంలో చేసేస్తున్నా, తర్వాత అర్థమవుతుంటుంది ఎందుకు అనిపిస్తుంటుంది లేదా, బస్సు మోస్తాను నడుము పిడిచింది అంటావా. అంటే చూడండి, అంటే ఐక్యతగా ఉన్నప్పుడు అలాగ అనిపిస్తూ మనకు ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది అని. మరి అంత సమృద్ధి కలిగి ఉంటారు, మీకు కష్టాలు గుర్తురావు. మీరు ఎప్పుడు కూడా అలాంటి ఐక్యత కలిగి ఉండండి, సంఘానికి దూరం అవ్వకండి. మరి ఈ సంఘానికి ఎప్పుడు కూడా వేరుపడటానికి ఆలోచించకండి అని యేసుక్రీస్తు వారి గురించి కూడా, యేసుక్రీస్తు వారు కూడా ఒక ఉపమానం చెప్తారు. ఏంటి, ఎవరైనా వేరైపోతే ఏమైపోతుంది? ఒక రాజ్యం తనకు తానుగా వేరుపడింది అనుకో, ఏమైపోతుందండి? కూలిపోతుందా? ఏదైనా ఒక కుటుంబం తనకు తానుగా వేరుపడిపోయింది అనుకో, ఇప్పుడు భర్త మీద అలిగి భార్య వెళ్ళిపోయింది అనుకో, ఎవరికి నష్టం? భార్యకే నష్టం. భార్య మీద అలిగి భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అనుకో, ఏమైపోతుంది? ఆ కుటుంబం చీలిపోతుందా లేదా? ఒకరికి ఒకరు చాలా అవసరము, ఒకరి అవసరం ఒకరికి చాలా ఉంది. ఒకరిలో ఒకరు కలిసి ఉంటాయి, వాళ్ళు చాలా గొప్పవారిగా ఉంటారు. అలాగే మనం ఏదైనా ఒక చెట్టు ఉంది అనుకోండి, ఆ చెట్టు నుండి ఒక కొమ్మను నరికేయండి. ఒక కొమ్మను నరికితే ఏమైపోతుంది? నరికినప్పుడు పచ్చగానే ఉంటుంది, అంతేనా? నరికినప్పుడు అది పచ్చగానే ఉంటుంది. ఒక 2 రోజుల తర్వాత వెళ్ళి చూడండి, ఎండిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, ఎండిపోతుంది. అంటే దానిలో జీవం ఉందా? జీవం లేదు, ఎండిపోయింది, ఇంకా దాన్ని ఫలించదు. అలాగే మరి అలాంటి ఆలోచన మన శరీరం ఉందనుకోండి, మన శరీరం నుంచి ఒక అవయవం ఏర్పడిపోయింది అనుకోండి, దానికి ఇంకా విలువ ఉంటుందా చెప్పండి? దానికి ఇంక పనిచేస్తుందా? జీవం ఉంటుందా? జీవం ఉంటుందా? నా యాక్సిడెంట్లో నా చేయి తెగి పడిపోయింది అనుకోండి, నా కాలు తెగి పడిపోయింది అనుకోండి, మరి దానికి విలువ ఉండదు. అది సంఘంతో లేదంటే అది శరీరంతో కలిసి ఉంటేనే అది పనిచేస్తుంది, అంతేనా? అది ఆ శరీరంతో కలిసి లేదనుకో, ఆ చెయ్యి అది ఇంకా కదలదు, అది ఇంకా పని చేయలేదు. అలాగే ఇప్పుడు అంటున్నాడు, ఐక్యత కలిసి ఉంటేనే అది పనిచేస్తుంది, కలిసి ఉంటేనే అభివృద్ధి చెందుతుంది, కలిసి ఉంటేనే ఫలిస్తుంది. కాబట్టి మీరు కూడా కలిసి ఉండండి అని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఐక్యత కలిగి ఉండండి అని అంటున్నాడు. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీలంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. 3వ వచనం, సియోను కొండల మీదకి దిగువచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఇక్కడ ఏమంటున్నారు? ఇంకా దేంతో పోలిస్తున్నాడు? సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు. ఇది హెర్మోను మంచు, అది మంచుతో కూడినటువంటి పర్వతం అండి. ఇది చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ హెర్మోను పర్వతం అనేది ఎంత ఎత్తుగా ఉంటుందంటే సముద్ర మట్టానికి 9232 అడుగులు ఎత్తులో ఉంటుందంట. సముద్ర మట్టానికి హెర్మోను పర్వతం అనేది చాలా ఎత్తైన పర్వతం అంట. ఇది సముద్ర మట్టానికి 9232 అడుగులు ఎత్తులో ఉంటుంది. మరి ఈ హెర్మోను మంచు ఎక్కడ పడుతుందంటే ఎక్కడ పడుతుందంట? సియోను కొండల మీదకి దిగవచ్చు. అంటే హెర్మోను ఆ పర్వతం మీద అంటే హెర్మోను మీద నుండి ఆ మంచు ఎక్కడికి వచ్చి పడుతుంది? సియోను కొండల మీదకి వచ్చు. మంచుతో పోలిస్తున్నాడు. చూడండి, మంచు అనేది చాలా అవసరం కదండి. మంచు అనేది చాలా అవసరం. మంచు మొక్కలకి చాలా అవసరం. నీరు మాత్రమే కాదు, మంచు అంటే అది కూడా నీరే కదా. ఒక మొక్కలు జీవం కలిగి ఉండాలంటే మంచు అనేది చాలా అవసరం. మంచు లేకపోతే అవి జీవించలేదు. ఓన్లీ వర్షంతో మాత్రమే బతకాలంటే కేవలం మొక్కలు వర్షాకాలంలోనే బ్రతుకుతాయి, అంతేనా? ఎండాకాలం కానీ శీతాకాలం కానీ బ్రతకలేవు. మంచు అనేది చాలా అవసరము అని ఇక్కడ మనకు అర్థమవుతుందంటే ఆ మంచు ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంతా కూడా ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ మంచు వలన ఆ మంచు కరిగి నీరుగా కూడా అవుతుంటాయి కదండి. మంచు కరిగి ఏమవుతుంది? నీరుగా మారుతుంది. వాటిని ప్రజలు తాగొచ్చు. అంటే వారికి జీవం, ఒక జీవజలంగా మారుతుంది. అలాగే పచ్చగా మొక్కలు ఎదగడానికి, అవి జీవించడానికి, అవి ఫలించడానికి
ఒక మంచు ఎలా అయితే ఉపయోగపడుతుందో ఐక్యతను కూడా ఇక్కడ చెప్తూ దేంతో పోలుస్తున్నాడు? మంచుతో పోలుస్తున్నాడు. అక్కడ పరిమళ తైలంతో పోల్చాడు, ఇక్కడ మంచుతో పోల్చాడు. కాబట్టి ఆ మంచు వలె ఉంటుంది అని చెప్పి అలాంటి మంచు లాంటి ఐక్యతను కలిగి మీరు ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నిట్లో కూడా పోలుస్తూ ఏమంటే ఐక్యత కలిగి ఉండకపోతే ఏమవుతుందండి? ఐక్యత యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నాం, ఐక్యత కలిగి ఉండాలని తెలుసుకున్నాం. మరి ఐక్యత లేకపోతే ఏమవుతుంది? తన వల్ల ఏమైనా ప్రమాదమా? మనకేం అనిపించదండి, ఏముందండి మనం ఐక్యతగా కలిసి లేకపోతే ఏమైంది? మన పని మనం చేసుకొని వెళ్ళిపోదాం, మీరు చూసుకోండి, మాది మీరు చూసుకుంటాం, ఎవరిది వాళ్ళదే, వాళ్ళతో నాకు సంబంధం ఏముంది, మరి వస్తే రండి లేదంటే లేదు, ఐక్యత నచ్చితే చేసేది లేకపోతే లేదు అని ఎప్పుడు కూడా మనం అలా మాట్లాడుకోండి. అందరిని ఐక్యత కలిగి ఉంచాలంటున్నాడు. ఇంకా ఐక్యత కలిగి లేకపోతే లేదంటే ఉంటే ఏమవుతుంది అనేది మనం చూడగలిగితే 3వ వచనం చూడండి. 3వ వచనం చివరిలో అక్కడ మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఐక్యతలో ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం కావాలంటే మోకాలు వేసి ప్రార్థన చేసి, కన్నీరు ప్రార్థన చేసేసి, ఉపవాస ప్రార్థన చేసేసి సంఘంలో ఐక్యత లేకుండా నీకు ఆశీర్వాదం వస్తుందా చెప్పండి? మన దేవుడి కొరకు మనం ఎంత చేసేసినా సహోదరులతో ఐక్యత లేకపోతే ఏం రాదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? అచ్చట ఏమంటుంది? అచ్చట ఆశీర్వాదమును మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును. శాశ్వత జీవం అంటే అర్థం ఏంటండి? నిత్య జీవము, పరలోకము. అంటే సహోదరుల ఐక్యతలో ఏం దాగి ఉంది? పరలోకం దాగి ఉంది, నిత్య జీవం దాగి ఉంది, ఆశీర్వాదం దాగి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఆశీర్వాదం పొందుకోవాలన్నా, నిత్య జీవం పొందుకోవాలన్నా మనం ఏం చేయాలి? ఐక్యతను కాపాడుకుంటూ, ఐక్యత కలిగి ఉంటూ. ఐక్యతను కాపాడుకోవాలంటే 3 సూత్రాలు ఏంటవి? సహించాలి, వినయంతో ఉండాలి, అవన్నీ కూడా కలిగి ఉండాలంటున్నాడు. మరి ఇంకా అలా కలిగి ఉంటే నేను నీకేమిస్తానని దేవుడు చెప్తున్నాడు? ఆశీర్వాదం ఇస్తాను. ఇంకా ఏమంటున్నారు? శాశ్వత జీవం ఇస్తాను, అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడే చెప్పాడంట. దేవుడే ఐక్యత కలిగిస్తున్నాడు, దేవుడు కాపాడుకోమంటున్నాడు. ఒకవేళ కాపాడుకుంటే మీరు ఇంకా నా కొరకు గొప్పగా పనిచేసేవారిగా ఉంటారు. అలా కలిసి పనిచేసినప్పుడు రాజ్యం అభివృద్ధి చెందుతుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది, అనేక ఆత్మలు రక్షింపబడతాయి. ఇప్పుడు మనలో మనమే ఐక్యత కలిగి ఉండకపోతే కొత్తవారు ఎవరైనా సంఘంలోనికి వస్తారా చెప్పండి? రారు. మనలో మనమే ప్రేమ కలిగి, ఐక్యత కలిగి లేకపోతే, మనలో ఆ సఖ్యత అనేది లేకపోతే ఇక్కడికి వచ్చి నువ్వు నేర్చుకునేది ఏముందమ్మా అని అంటారు. ఇంకా ఇక్కడికి వచ్చి నువ్వు నేర్చుకునేది ఏముంది? మీలో మీకే ప్రేమ లేదు, మీలో మీకే సఖ్యత లేదు, మీకే సహనం లేదు, మీకే ఓర్పు లేదు అని మనల్ని చూసి దూరం అయిపోయే స్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ఒకరికి అభ్యంతర కారణంగా మనం ఎప్పుడు కూడా మారకూడదు. అదే చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట చెప్తూ యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి, ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం చూడండి, 20 నుంచి. మరియు నీవు నన్ను పంపితువని లోకం నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగునా. వారిద్దరు ఎలా ఉన్నారంట? తండ్రి అలాగే యేసుక్రీస్తు వారు ఏకంగా ఉన్నారా? కలిసి ఉన్నారా? అంత గొప్ప కార్యాన్ని ఆయన చేయగలుగుతున్నారంటే యేసుక్రీస్తు వారు కానీ దేవుడు కానీ అలా చేయగలుగుతున్నారంటే మన విషయంలో వారిద్దరికి ఒకరికొకరు పడలేదు అనుకోండి, చేయగలరా చెప్పండి? దేవుడు చెప్పిన మాట యేసుక్రీస్తు వినలేదు అనుకోండి, వారి మధ్య ప్రేమ అనేది లేదనుకోండి, మరి వాళ్ళ మధ్య ఓర్పు అనేది లేదనుకోండి, వాళ్ళు ఎలా వాళ్ళు కలిసి పనిచేయగలరు? యేసుక్రీస్తు వారు, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు మధ్య ఐక్యత అనేది ఉంది. అదే చెప్తున్నారు. అలా ఉంది కాబట్టి మనుషులమైన మన అందరి కొరకు వారు అంత గొప్ప గొప్ప కార్యాలను వాళ్ళు చేయగలుగుతున్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ, నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమే ఉండలేని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించడం లేదు. అక్కడ ఉన్న వారి గురించి అక్కడ చెప్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో వీరి గురించి మాత్రమే కాదు, మనం ఎలా అయితే ఐక్యంగా ఉన్నామో, తండ్రి నువ్వు నేను ఎలా అయితే ఏకంగా ఉన్నామో మనలాగే మనతో పాటు వారు కలిసి ఐక్యంగా ఉండాలని వీరి కోసం మాత్రమే నేను ప్రార్థించటం లేదు. అదేంటండి ఇక్కడ ప్రార్థించట్లేదు అంటున్నారు కాదు, అంటే ఐక్యతగా ఉండవసరం లేదా అని అక్కడ అలా తీసుకోకండి. అక్కడ మాట అర్థం చేసుకోండి. ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు,
వారి వాక్యము వలన నా యందు విశ్వాసమించు వారు అందరూ, అంటే వారు మాత్రమే కాదు, వారు వాక్యం చెప్తారే తర్వాత తరాల వారికి, ఆ తర్వాత తరాల వారికి తర్వాత వారికి ఎవరైతే వాక్యం చెప్తారో ఆ వాక్యం చెప్తున్నప్పుడు విన్నవారు అందరూ కలిసి, వాక్యం చెప్తే వినేవారు ఎవరండి? సంఘమే కదండి. సంఘము అది ఎవరైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఆ సంఘం వాక్యం, దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు విన్నవారు అందరూ కలిసి వారు కూడా ఐక్యత కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారు అందరూ, అంటే విశ్వాసాలందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. విశ్వసించిన వారు అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఏకమే ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమే ఉండలాగున వారును ఏకమే ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. చూడండి, యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నారండి? మనము ఏకమే ఉండలాగున వారు ఏకమే ఉండాలని ఏమి ఇచ్చాడంట? నువ్వు నాకు ఇచ్చిన మహిమను నేను కూడా వారికి ఇచ్చాను. అంటే మనల్ని అందరినీ ఏకం చేయడానికి యేసుక్రీస్తు వారు మహిమనిచ్చారు, మనకి మహిమనిచ్చారు. ఆయన నిత్య జీవం కలిగిన వాడిగా ఉన్నాడు, మనకు కూడా నిత్య జీవానికి వారసులుగా చేశాడు. వాక్యమే ఉన్న ఆయన మనకు కూడా వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా మనకు నిత్య జీవానికి వారసులుగా చేయడానికి. అంటే చూడండి, మనల్ని ఐక్యంగా ఉంచడానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడు, మనల్ని ఐక్యంగా ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత కష్టపడుతున్నాడు, మనల్ని ఐక్యంగా ఉంచడానికి యేసుక్రీస్తు తన మహిమను కూడా మనకి ఇచ్చాడంట. మరి మనం ఐక్యంగా ఉంచడానికి మనం ఏం చేస్తున్నాం? మనం ఐక్యం కలిగి పనిచేయడానికి మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఐక్యత అనేది చాలా అవసరం. ఐక్యత లేకపోతే ఏ పని కూడా జరగదు. ఒక కంపెనీ డెవలప్ అవ్వాలనుకో, అక్కడున్న ఉద్యోగస్తులు అందరూ కూడా ఏమవ్వాలి? ఐక్యత కలిగి ఉండాలి. వాళ్ళ ఐక్యత లేకపోతే ఆ కంపెనీ ఎలా ప్రారంభించారో అలాగే ఉండిపోతారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కుల మత భేదాలు లేకుండా అందరూ ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడే గొప్ప దేశంగా ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో మనం కూడా ఈరోజు ఒక 30 మందిగా 40 మందిగా 50 మందిగా ఈరోజు ఉన్నాం. ఇప్పుడు మనం సంఘాన్ని అభివృద్ధి చెంది డెవలప్ అవడం అంటే మనం వ్యక్తిగతంగా డెవలప్ అవడం కాదు, సంఘాన్ని, దేవుని రాజ్యాన్ని అభివృద్ధి చెందించాలి. అదే కదండి, రాజ్య భారాన్ని దేవుడు మన మీద మోపడే లేదా? మోపాడు. మరి దాని కొరకు మనం ఏం చేస్తున్నాం? దాని కొరకు మనం ఎలాంటి ప్రణాళికలు మనం చేయగలుగుతున్నాం? అలా చేయాలంటే ముందు మనకు ఉండాల్సింది ఐక్యత, వినే సహనం కలిగి ఉండాలి. ఏది చెప్పినా కూడా ముందు మనం ఏం చేయాలి? వినాలి. వినటానికే మనం ఆసక్తి చూపించలేనప్పుడు, వినటానికే మనం ఇంట్రెస్ట్ చూపించలేనప్పుడు మనం చేయగలం? కాబట్టి మనం సహనాన్ని కలిగి ఉండటంలో, లేదంటే మనం ఐక్యత కలిగి ఉండటంలో శ్రద్ధ చూపిస్తూ దేవుడిచ్చే నిత్య జీవాన్ని మనం పొందుకునే వారంగా మనం ఉండాలని మరి మాటల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు కూడా తెలుపుతూ ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలకు, అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు నా వందనాలు.